58వ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా శాఖ గ్రంథాలయం జంగారెడ్డిగూడెంలో జరిగిన వివిధ పోటీల్లో అత్యధికంగా బహుమతులు గెలుచుకుని విజయడంక మోగించిన ప్రతిభా విద్యార్థుల్ని ప్రతిభా స్కూల్ యాజమాన్యం అభినందించారు. వ్యాసరచనలో 2 బహుమతులు, వ్యక్తిత్వంలో 2 బహుమతులు, చదరంగంలో 5 బహుమతులు, చిత్రలేఖనంలో 2 బహుమతులు, క్విజ్లో ప్రథమ మరియు తృతీయ, లెమన్ అండ్ స్పూన్లో 1 బహుమతి పొందారు. ఈ సందర్భంగా అన్ని విభాగాల్లో తమ ప్రతిభ చూపించి విజేతలుగా నిలిచిన విద్యార్థుల్ని ప్రతిభా స్కూల్లో జరిగిన అభినందన సభలో డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి, సుభాష్ రెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ సింధుషా రెడ్డి మరియు ప్రిన్సిపల్ సరోజారెడ్డి అభినందించారు. ఈ మధ్య జరిగినటువంటి గ్రంథాలయ వారోత్సవాలలో మా ప్రతిభ చిన్నారులందరూ కూడా చాలా చక్కగా ప్రతి ఈవెంట్లో కూడా పార్టిసిపేట్ చేసి అన్నిట్లో కూడా చాలా గొప్పగా బహుమతులు గెలుచుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మొదటి రోజు జరిగినటువంటి ఎస్ఏ రైటింగ్లో సీనియర్స్ విభాగంలో ఐశ్వర్య ఫస్ట్ ప్రైజు, అదేవిధంగా రాజేశ్వరి థర్డ్ ప్రైజ్ గెలుచుకున్నారు. నెక్స్ట్ జరిగినటువంటి వక్తృత్వ పోటీల్లో సీనియర్స్ విభాగంలో నుంచి సాక్షి సెకండ్ ప్రైజ్, అదేవిధంగా జూనియర్స్ విభాగంలో భువన సెకండ్ ప్రైజ్ గెలుచుకుంది. తర్వాత చదరంగానికి వచ్చినట్లయితే సీనియర్స్ విభాగంలో పి అశ్లేష్ సెకండ్ ప్రైజ్, వర్షిత్ ఏమో కన్సలేషన్ గెలుచుకున్నాడు. జూనియర్స్ విభాగానికి వచ్చినట్లయితే విఎస్ఎస్ ప్రద్యుమ్న ఫస్ట్ ప్రైజ్, హరిణి సెకండ్ ప్రైజ్, అదేవిధంగా శివనాగు థర్డ్ ప్రైజ్ గెలుచుకున్నారు. డ్రాయింగ్ కాంపిటీషన్లో సీనియర్స్ రాకేష్ ఏమో సెకండ్ ప్రైజ్ గెలుచుకున్నాడు. జూనియర్స్కి వచ్చేటప్పటికల్లా దరహాస్ థర్డ్ ప్రైజ్ గెలుచుకున్నాడు. క్విజ్కి వచ్చేటప్పటికల్లా మా సీనియర్స్ టీము డింపుల్, దినేష్, వర్షిత్, కార్తీక్, చైతన్య ఈ టీము ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుంది. అదేవిధంగా అదే సీనియర్స్లో కావ్య, అక్షయ, విన్సీ, రిషిత, నిషిత ఈ టీం వచ్చేటప్పుడు థర్డ్ ప్రైజ్ గెలుచుకుంది. అదేవిధంగా లెమన్ అండ్ స్పూన్ రేస్లో మా సీనియర్స్ లో విభాగంలో ప్రణతి అనే అమ్మాయి సెకండ్ ప్రైజ్ గెలుచుకుంది. ఈ విధంగా జరిగిన ప్రతి పోటీలో కూడా ప్రైజెస్ గెలుచుకొని మమ్మల్ని అందరినీ కూడా చాలా ఆనందపరిచారు. ఎప్పట్లాగే కూడా మా పిల్లలు అన్ని విభాగాల్లో ఈ విధంగా ప్రైజెస్ గెలుచుకున్నందుకు మేము వాళ్ళందరినీ కూడా చాలా అభినందిస్తూ ఉన్నాం.